హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో T4 అల్ట్రా, ఇది రెనో 14. మీకు కంపారిజన్ తీసుకొస్తా అని చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. అందుకే క్లియర్గా ఈ వీడియోలో మీకు కంపేర్ చేసి చెప్తా. ఏ మొబైల్ బాగుంటుందో చెప్తా, మీకు ఏది సూట్ అవుద్దో కూడా చెప్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేరు యశ్వంత్. మన తెలుగు టెక్ స్పేస్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అని చెప్పి చాలా కష్టపడుతున్నాం. మీ సైడ్ నుంచి జస్ట్ సపోర్ట్ చేసే చాలు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకే నచ్చుతుంది. ఫస్ట్ మనం రెండు మొబైల్స్ ప్రైజింగ్ నుంచి మొదలు పెడదాం. నేను ప్రెసెంట్ ఈ రోజు ప్రైస్ తో కంపేర్ చేసి చెప్తున్నాను. మీరు ఇంకెప్పుడైనా చూస్తే డిఫరెంట్ ప్రైస్ లో ఉండొచ్చు. ఓకేనా? ఫస్ట్ T4 అల్ట్రా వచ్చేటప్పటికి 8+256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. ప్రెసెంట్ 35,999 రూపీస్ కి వస్తుంది. 2,000 ఆఫర్ ఇస్తున్నారు. మీకు అప్పుడు 33,999 రూపీస్ కి వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా 34,000 కి. నెక్స్ట్ రెనో 14 కూడా 8+256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. ఇది ప్రెసెంట్ ఎలాంటి ఆఫర్ లేకుండా 37,999 రూపీస్ ఉంది. 38,000 మీకు 3,000 ఆఫర్ ఇస్తున్నాడు. 34,999 రూపీస్ కి వస్తుంది. అంటే 35,000. రెనో 14 కన్నా వివో T4 అల్ట్రా 1000 రూపాయలు తక్కువకి వస్తుంది. ఇక్కడ ప్రైజింగ్ చూసుకుంటే వివో T4 అల్ట్రానే కొంచెం తక్కువకి వస్తుంది. సో నేను T4 అల్ట్రాకి ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే రెండు బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. మొబైల్ ఫోన్స్ TPU కేస్ ప్రొవైడ్ చేస్తారు రెండిట్లో. టైప్ A టు టైప్ C కేబుల్. T4 అల్ట్రాలో 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెనో 14 లో వచ్చేటప్పటికి 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. రెండు మొబైల్స్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ వస్తుంది. సో మీకు బాక్స్ లో అన్ని ఇచ్చేసినట్టే నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ వివో T4 అల్ట్రా వెనక పడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ వస్తుంది, సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. కానీ రెనో 14 బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది, సైడ్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. దీంట్లో అల్యూమినియం అలై ఫ్రేమ్ యూజ్ చేశారు. చాలా ప్రీమియం ఉంటుంది మొబైల్ పట్టుకున్నప్పుడు, కానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక T4 అల్ట్రా 195 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. రెనో 14 189 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ IP రేటింగ్ కూడా. T4 అల్ట్రా జస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అంతే, IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. కానీ రెనో 14 IP68+69 రేటింగ్ తో వస్తుంది. రెండు మొబైల్స్ చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇన్ హ్యాండ్ ఫీల్ వరకు. కానీ మీరు ఫీల్ అవ్వడం వచ్చేటప్పటికి కొంచెం ప్రీమియంగా ఒప్పోని ఫీల్ అవుతారు. బాగుంటుంది మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది కాంపాక్ట్ మొబైల్ అనుకుంటున్నారు. నో, ఇది కాంపాక్ట్ మొబైల్ కాదు. మీకు చూపిస్తాను. నా దగ్గర వివో X200 FE ఉంది. అది వచ్చేటప్పటికి కాంపాక్ట్ మొబైల్. ఇది కాంపాక్ట్ మొబైల్. ఇది మీరు అనుకుంటున్నారు కాంపాక్ట్ మొబైల్ అని. కాదు. ఇక్కడ రెండు మొబైల్స్ ని పెట్టి చూపిస్తా చూడండి పక్క పక్కనే. ఫస్ట్ ఇక్కడ హైట్ డిఫరెన్స్ చూడండి. రెనో 14 చూడండి ఎంత పొడుగు వచ్చిందో. ఇది హైట్ లో. ఇక్కడ సైడ్ విత్ కూడా చూడండి, ఇంత గ్యాప్ ఉంది. ఓకేనా? ఇది కాంపాక్ట్ మొబైల్ కాదు. ఇదే నేను T4 అల్ట్రాతో కూడా కంపేర్ చేసి చూపిస్తా చూడండి. T4 అల్ట్రాకి మీకు దీనికి పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇది నార్మల్ మొబైల్, ఇది T4 అల్ట్రా. చూడండి, పెద్ద గేమ్ అనిపించదు. జస్ట్ ఒక 0.5 ఇంచ్ ఎక్కువ ఉంటుంది అంతే. మీకు సైడ్ మాత్రం రెండు సేమే ఉంటాయి, ఎక్కడా డిఫరెన్స్ అనిపించదు. సో ఇది కాంపాక్ట్ మొబైల్ కాదు. అందరూ ఏమంటున్నారంటే ఇది కాంపాక్ట్ మొబైల్, నువ్వు X200 FEతో కంపేర్ చేయాలి కదా అంటున్నారు. సో కాంపాక్ట్ మొబైల్ కాదండి, మీరు అర్థం చేసుకోవాలి. అది ఇంకా పూర్తిగా డిజైన్లో మీకు ఒప్పో చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒప్పోకి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే వివో T4 అల్ట్రా వచ్చేటప్పటికి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఒప్పో వచ్చేటప్పటికి 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇప్పుడు నేను రెండు మొబైల్స్ పక్క పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి. రెండు మొబైల్స్ ని మీరు నార్మల్ గా చూస్తే పెద్ద డిఫరెన్స్ అనిపించదు. బాగా గమనిస్తే కొంచెం వివోలో కలర్స్ ని బూస్ట్ చేస్తుంది. సాచురేషన్ మాత్రం వివోలో ఎక్కువ ఉంటుంది. ఒప్పోలో వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ గా ఉంది. ఇది OG ట్రైలర్, దీని HDR వీడియోలో ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. వివో చాలా బూస్ట్ చేస్తుంది. HDR వీడియో ఎలా అయితే బూస్ట్ అవ్వాలో ఆ బూస్టింగ్ వచ్చేటప్పటికి వివోలో కనబడుతుంది. కానీ ఒప్పో వచ్చేటప్పటికి ఇక్కడ కాంట్రాస్ట్ గా చూపిస్తుంది HDR ని కూడా. సో ఇది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. రెండు డిస్ప్లేలు 2 డిఫరెంట్ టైప్స్ గా వర్క్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో ఇంకోటి మెయిన్ గా వివో వచ్చేటప్పటికి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 4 సైడ్స్ కర్వ్ ఉంటుంది. కానీ ఒప్పో వచ్చేటప్పటికి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాలి. ఎవరికైతే ఫ్లాట్ డిస్ప్లే ఇష్టం ఉంటుందో వాళ్ళు రెనో 14 తీసుకోండి. ఎవరికైతే క్వాడ్ కర్వ్ ఇష్టం ఉంటుందో మీరు వివో T4 అల్ట్రా తీసుకోండి. ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. రెండు మొబైల్ స్పీకర్స్ విషయానికి వస్తే రెండు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. వివోలో సూపర్ ఆడియో అని ఉంటుంది, ఒప్పోలో హోలో ఆడియో అని ఉంటుంది. వీళ్ళ కస్టమైజ్డ్ ఆడియోస్ ఇవి. ఒకసారి సౌండ్ ఎలా వినపడుతుందో మీరే వినండి. ఇక్కడ స్లైట్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి నాకు వివోలో బాగుంది అనిపిస్తుంది సౌండ్, నేను బాగా గమనించిన దాని ప్రకారం. సో మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకేమనిపించిందో చూడండి. నాకు మాత్రం ఇక్కడ వివో నచ్చింది, నేను వివోకి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాటరీ. ఇక్కడ మీరు అనుకున్న దానికి ఆపోజిట్ గా వచ్చింది రిజల్ట్. నేను అనుకున్న దానికి కూడా ఆపోజిట్ గానే వచ్చింది టెస్ట్ చేసిన తర్వాత. వివోలో 5500 mAh బ్యాటరీ యూజ్ చేసింది. ఒప్పోలో వచ్చేటప్పటికి 6000 mAh బ్యాటరీ యూజ్ చేసింది. 500 mAh బ్యాటరీ ఒప్పోలోనే ఎక్కువ ఉంటుంది. కానీ ఫైనల్ గా టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ మీకు ఇక్కడ పెడుతున్నా చూడండి. ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేసాము, ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది అని. మీకు ఫైనల్ గా చూస్తే వివో 6 hours 50 minutes వచ్చింది. కానీ ఒప్పో వచ్చేటప్పటికి జస్ట్ 6 hours 40 minutes వచ్చింది.
10 మినిట్స్ తక్కువే వచ్చింది 500 mAh బ్యాటరీ ఎక్కువ ఉన్నా కానీ. సో ఇక్కడ బ్యాటరీ విషయంలో కూడా నేను వివోకి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ రెండు మొబైల్స్ పర్ఫార్మెన్స్, ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే వివోలో డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ యూస్ చేశారు, ఒప్పోలో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ యూస్ చేశారు. సో ఇది 9 సిరీస్ ప్రాసెసర్ వివోలో ఉండేది, ఒప్పోలో 8 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. మీకు వివోలో కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ కంపేర్ టు ఒప్పో. రెండు మొబైల్స్ లో నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రెండు ల్యాగ్ అవ్వవు అండ్ హ్యాంగింగ్ ఇష్యూస్ కూడా ఉండవు. మీరు గేమ్స్ ఆడదాం అనుకున్న బీజిఎంఐ వచ్చేటప్పటికి రెండిట్లో 90 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా చాలా మంది కామెంట్ చేశారు ఒప్పో చాలా హీట్ ఎక్కుతుంది నిజమేనా అని చెప్పి మెయిన్ వీడియోలో. ఇది నిజమే, మామూలుగా అయితే ఒప్పో హీట్ ఎక్కుతుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ గ్లాస్ యూస్ చేశారు అండ్ సైడ్ మెటల్ ఫ్రేమ్ యూస్ చేశారు. ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి హీట్ అట్రాక్ట్ చేస్తుంది. సో మీరు గేమ్ ఆడేటప్పుడు కానీ ఎక్కువసేపు కెమెరా యూస్ చేసినా మీరు హీట్ ని ఫీల్ అవుతారు. సో దీని కాంబినేషన్ వల్ల మీరు హీట్ ఫీల్ అవుతారు, కానీ మామూలుగా ఇంటర్నల్ గా మాత్రం అంత హీట్ అనిపించదు. కాకపోతే నేను గేమ్స్ ఆడేటప్పుడు నోటీస్ చేసింది దీనిలో ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కువ అవుతున్నాయి కంపేర్ టు వివో. సో వివోలో కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా రెండిట్లో 8+256GB బేస్ వేరియంట్ తో వస్తున్నాయి. వివోలో LPDDR5 ర్యామ్ యూస్ చేశారు, ఒప్పోలో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. రెండిట్లో UFS 3.1 స్టోరేజ్ తో వస్తున్నాయి. ఓవరాల్ గా ఏది బాగుంటుంది పర్ఫార్మెన్స్ లో అంటే ఒప్పో కన్నా వివో బాగుంటుంది. సో నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కెమెరాస్, రెండు మొబైల్స్ మెయిన్ గా కెమెరా టార్గెటెడ్ ఫోన్స్. ఫస్ట్ మనం రెండు మొబైల్స్ కెమెరా స్పెసిఫికేషన్స్ చూద్దాం. వివోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ AMX921 సెన్సార్ యూస్ చేశారు, ఒప్పోలో 50 మెగాపిక్సెల్ సోనీ AMX882 సెన్సార్ యూస్ చేశారు. వివోలో మెయిన్ కెమెరా ఒప్పో కన్నా కొంచెం మంచి సెన్సార్ యూస్ చేశారు. రెండు మొబైల్స్ లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. వివోలో 3x టెలిఫోటో కెమెరా తీసుకోవచ్చు డెడికేటెడ్ గా, ఒప్పోలో 3.5x టెలిఫోటో కెమెరా తీసుకోవచ్చు. రెండిట్లో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్. ఫ్రంట్ వచ్చేటప్పటికి వివోలో 32 మెగాపిక్సెల్ ఉంటుంది, కానీ ఒప్పోలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రియల్ గా అసలు ఫోటోస్ అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నేను పోర్ట్రేట్ ఫోటోస్ చూపిస్తాను మీకు. పోర్ట్రేట్ రెండిట్లో 1x. ఇక్కడ వివో వచ్చేటప్పటికి 23mm ఫోకల్ లెంగ్త్ లో తీస్తుంది, ఒప్పో 26mm ఫోకల్ లెంగ్త్ లో తీస్తుంది. రెండు ఫోటోస్ మీకు పక్కన పెడతాను చూడండి. రెండు చూడడానికి బాగానే ఉంటాయి, కానీ మీరు కానీ జూమ్ చేశారనుకోండి వివోలో డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఒప్పోలో అంతగా డీటెయిల్స్ అయితే ఉండట్లేదు. అండ్ ఈ ఫోటో కూడా చూడండి, దీన్ని జూమ్ చేసినా కానీ వివోలో డీటెయిల్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఒప్పోలో అయితే డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 30mm ఫోకల్ లెంగ్త్, ఇది వివోలో మాత్రమే ఉంటుంది, ఒప్పోలో 30mm ఫోకల్ లెంగ్త్ లేదు. సో నార్మల్ గా పెడుతున్నాం మీకు. 30mm ఫోకల్ లెంగ్త్ లో కూడా బాగా వస్తున్నాయి వివోలో. నెక్స్ట్ 50mm ఫోకల్ లెంగ్త్ లో రెండు మొబైల్స్ లో తీసుకోవచ్చు. ఇక్కడ ఒప్పోలో మాత్రం న్యాచురల్ గా ఉన్నాయి కలర్స్, వివోలో కొంచెం బూస్ట్ చేస్తుంది, వైట్ గా చేసేస్తుంది మరి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒప్పోలో అప్పుడప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది. ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, నా చెవు దగ్గర సరిగ్గా చేయలేదు, బ్లర్ మిస్ అయింది, కానీ వివోలో కరెక్ట్ గా చేసింది. నెక్స్ట్ రెండు మొబైల్స్ లో 85mm ఫోటోస్ ఇవి. ఇక్కడ రెండు ఫోటోస్ బాగానే ఉంటాయి, మీరు ఏవి తీసుకున్నా రెండిట్లో చాలా బాగున్నాయి. అసలు ఓన్లీ కలర్స్ డిఫరెంట్ అనిపిస్తుంది మీకు. వెనక ఇక్కడ బ్లర్ చూడొచ్చు, వెనక చెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ కలర్ చూడొచ్చు మీరు. ఒప్పో వచ్చేటప్పటికి కొంచెం ఆరెంజిష్ గా చేసింది, వివో న్యాచురల్ గా ఉంచేసింది. కానీ ఫేస్ విషయానికి వస్తే ఒప్పో ఇక్కడ న్యాచురల్ గా ఉంచింది, వివో వచ్చేటప్పటికి కొంచెం కలర్స్ ని బూస్ట్ చేసింది. సో ఇది డిఫరెన్స్. 85mm వరకు తీసుకోవచ్చు రెండు మొబైల్స్ లో. అండ్ ఇంకోటి వివోలో 100mm కూడా తీసుకోవచ్చు. 100mm ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి వివోలో. ఆ కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ వెనక బ్లర్, ఆ సపరేషన్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి 100mm. సో ఫైనల్ గా పోర్ట్రేట్ ఫోటోస్ ఏవి బాగున్నాయంటే నాకు వివోలో చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ నార్మల్ ఫోటోస్, ఇవి వచ్చేటప్పటికి వైడ్ యాంగిల్ లో తీసినట్టు రెండు మొబైల్స్ లో. ఈ వైడ్ యాంగిల్ మీరు ఏ మొబైల్లో తీసినా అలానే ఉంటాయి, ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కాబట్టి మీకు పెద్దగా డీటెయిల్స్ ఉండవు, ఏ ఉండవు, ఊరికే చూపించాలి కాబట్టి చూపిస్తాను. నెక్స్ట్ 1x లో తీసినట్టు ఇవి. ఇక్కడ కూడా కలర్స్ డిఫరెంట్ ఉంటాయి మీరు చూస్తే, వివో కొంచెం బూస్ట్ చేసింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మీరు బాగా జూమ్ చేసి చూస్తే ఇక్కడ డీటెయిల్స్ ఎక్కువ వివోకి ఉన్నాయి కంపేర్ టు ఒప్పో. వెనక సన్ ఉంది, ఇక్కడ కూడా చూడండి, అసలు ఒప్పోలో డీటెయిల్సే లేవు, చాలా సాఫ్ట్ గా చేసేసింది, వివోలో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి 2x లో తీసిన ఫొటోస్, ఈ ఫొటోస్ కూడా సేమ్, జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే వివోలో చాలా బాగున్నాయి కంపేర్ టు ఒప్పో. కలర్స్ మాత్రం వివోలో కన్నా ఒప్పోలో బాగున్నాయి. ఇవి వివోలో 3x లో తీసిన ఫొటోస్, ఒప్పోలో వచ్చేటప్పటికి 3.5x ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు ఒప్పో కన్నా వివో చాలా బాగుంది, ఒప్పోలో అసలు డీటెయిల్సే ఉండట్లేదు. అండ్ ఆల్సో ఆ హెయిర్ ని చూడండి, ఒప్పో చాలా తెల్లగా చేసేసింది, వివో కరెక్ట్ గా ఉంచింది. కలర్స్ డీటెయిల్స్ అన్నీ నాకు వివోలో చాలా బాగా నచ్చాయి, ఒప్పోలో అంతగా నచ్చలేదు. అండ్ ఎంతవరకు జూమ్ చేసుకోవచ్చు అంటే వివోలో 100x వరకు జూమ్ చేయొచ్చు ఆ ఫోటో ఇది, ఒప్పోలో 120x వరకు జూమ్ చేయొచ్చు ఆ ఫోటో ఇది. ఇవి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, ఎవరు యూజ్ చేయరు, డీటెయిల్స్ కూడా ఉండవు. నెక్స్ట్ సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే వివో కన్నా ఒప్పోలో చాలా బాగా వస్తున్నాయి. దానికి కారణం ఒప్పోలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది, వివోలో జస్ట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ నాకు ఒప్పోలో చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ కలర్స్ కూడా ఒప్పోలో చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ స్కైని పాయింట్అవుట్ చేసి తీసుకున్నా చూడండి, దీంట్లో కూడా నార్మల్ ఫోటోలో ఒప్పోలో కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి కంపేర్ టు వివోలో. ఇది వచ్చేటప్పటికి పోర్ట్రేట్ ఫోటో,
ఈ పోర్ట్రేట్ ఫోటో కూడా చూస్తే ఒప్పోలో చాలా బాగున్నాయి కలర్స్ కంపేర్ టు వివో. ఇక్కడ స్కైని పాయింట్అవుట్ చేసి తీసుకున్నా చూడండి పోర్ట్రేట్ ఫోటో. ఇక్కడ మీకు ఎడ్జ్ డిటెక్షన్ కూడా వివోలో చాలా మిస్ అవుతుంది, ఒప్పోలో చాలా బాగుంది ఎడ్జ్ డిటెక్షన్. అండ్ ఆల్సో కలర్స్ కూడా ఒప్పోలో చాలా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్ చాలా బాగా మేనేజ్ చేసింది వివో కన్నా. ఇవి ఫొటోస్ విషయానికి వస్తే నెక్స్ట్ వీడియోస్ 2 ఫోన్స్లో మీరు 4K 60 FPS వరకు ఫ్రంట్ టు బ్యాక్ తీసుకోవచ్చు. ఈ వీడియో 2 మొబైల్స్ నుంచి తీస్తున్నాము బ్యాక్ కెమెరా యూస్ చేసి. రెండిట్లో 4K 60 FPSలో తీసుకోవచ్చు. వాయిస్ నేను ఇప్పుడు అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు వినపడుతున్న వాయిస్ వచ్చేటప్పటికి ఒప్పోలో, ఇప్పుడు మళ్ళీ వివోకి చేంజ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో వాయిస్ అండ్ డీటెయిల్స్, కలర్స్ కూడా చెక్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి నార్మల్ వీడియో ఫ్రంట్ తీస్తున్నాను. ఒకసారి డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి, కలర్స్. అండ్ ఆల్సో నేను కదలుతూ ఉన్నా కదా, స్టెబిలైజేషన్ దేనికి కరెక్ట్గా ఉందో చూడండి. నేను 2 ఒకేసారి పట్టుకొని కదలుతూ ఉన్నాను. అండ్ వాయిస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నార్మల్ వీడియో నేను గమనించింది ఏంటంటే ఒప్పోలో స్టెబిలైజేషన్ బాగుంది వివో కన్నా. అండ్ ఆల్సో డీటెయిల్స్ కూడా బాగున్నాయి. అండ్ అంతేకాకుండా పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు, వెనకంతా బ్లర్ అయ్యి మీరు 1080p 30 FPSలో ఫ్రంట్ టు బ్యాక్ తీసుకోవచ్చు. ఈ వీడియో బ్యాక్ కెమెరా నేను తీస్తున్నాను 1080p 30 FPSలో పోర్ట్రేట్ వీడియో. మీకు మొత్తం వెనకంతా బ్లర్ అయ్యి ఉంటుంది. నాకు వెనక గ్రీనరీ ఉంది కదా, సరిగ్గా బ్లర్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్ కూడా ఎలా ఉన్నాయో, ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందా, కరెక్ట్గా ఉందా, నేను కదులుతా ఉన్నాను అందుకే ఒకసారి అవన్నీ చెక్ చేసుకోండి. ఇది సెల్ఫీ వీడియో పోర్ట్రేట్ 1080p 30 FPSలో 2 కెమెరాస్లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో, డీటెయిల్స్ ఎలా ఉన్నాయో, కలర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. అండ్ వెనక మీకు బ్లర్ అవుతుందా కరెక్ట్గా అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పోర్ట్రేట్ వీడియో కూడా ఒప్పోలో కలర్స్ చాలా బాగున్నాయి, సాచురేటెడ్గా అనిపిస్తున్నాయి. కానీ వివోలో వచ్చేటప్పటికి కొంచెం బూస్ట్ చేసింది కలర్స్ని. అండ్ డీటెయిల్స్ ఇవన్నీ నాకు ఒప్పోలో చాలా బాగా నచ్చాయి పోర్ట్రేట్లో కూడా. ఓవరాల్గా కెమెరాస్లో ఏవి బాగున్నాయి అంటే మీకు ఫొటోస్ ఇవన్నీ వివోలో చాలా బాగా వస్తున్నాయి, వీడియోస్ మాత్రం ఒప్పోలో చాలా బాగా వస్తున్నాయి. సో మీకు ఏది కావాలో డిసైడ్ అవ్వండి. నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. వివో FunTouchOS 15తో వస్తుంది, ఒప్పో ColorOS 15తో వస్తుంది. 2 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. రెండిట్లో 3+4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ రెండిట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా ఉంటాయి. మీరు వద్దనుకున్నటువన్నీ అన్ఇన్స్టాల్ చేసేయండి. అండ్ కొన్ని యాప్స్ ఉంటాయి వాటిని అన్ఇన్స్టాల్ చేయలేరు, ఒప్పోలో డిసేబుల్ చేయొచ్చు. కానీ FunTouchOSలో వచ్చేటప్పటికి డిసేబుల్ చేయలేం, జస్ట్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలంతే. అండ్ యానిమేషన్స్ కూడా రెండిట్లో బాగుంటాయి, యాప్ క్లోజింగ్ ఓపెనింగ్ అవన్నీ. కానీ ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ColorOS చాలా బాగుంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ColorOSకి చాలా బాగుంటుంది టైపింగ్ చేసేటప్పుడు కంపేర్ టు వివోలో ఏంటంటే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, కానీ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ లా అనిపించదు, అది ఎక్కువ వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఒప్పోలో టైప్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మొత్తం FunTouchOS కన్నా ColorOSలో బాగుంటుంది. కానీ కొన్ని రోజుల్లో OriginOS వస్తుంది, ఇండియాకి తీసుకొస్తున్నారు. సో OriginOS వస్తే నాకు ఎందుకో వివోని ఐక్యూని కొట్టే మొబైల్స్ ఉండవేమో ఆండ్రాయిడ్లో అనిపిస్తున్నాయి. ఎందుకంటే OriginOS చాలా స్మూత్ ఉంటుంది అసలు. సో నేను వెయిట్ చేస్తున్నాను OriginOS కోసం. సో అది వచ్చిన తర్వాత మీకు క్లియర్గా వీడియో చేస్తాను, ఈ పాత FunTouchOSకి OriginOSకి డిఫరెన్స్ ఏంటి అని. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ వీడియోని కంపేర్ చేస్తున్నాం కాబట్టి FunTouchOS కన్నా ColorOS చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒప్పో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ కనెక్టివిటీ. వివోలో 15 5G బ్యాండ్స్ ఉంటాయి, ఒప్పోలో 17 5G బ్యాండ్స్ ఉంటాయి. 2 Wi-Fi 6 సపోర్ట్తో వస్తున్నాయి, 2 Bluetooth 5.4 వర్షన్తో వస్తున్నాయి. వివోలో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. ఒప్పోలో IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉండదు. ఇక్కడ రెండింటికి పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక్కో దాంట్లో ఒక్కోటి మిస్ అయింది కాబట్టి. సో నేనైతే రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఫైనల్గా సర్వీస్ సెంటర్స్ కూడా మీకు 2 మొబైల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అబ్బాయి. సింపుల్గా చెప్పాలంటే సిటీస్లో ఉంటాయి, టౌన్స్లో ఉంటాయి, చిన్న చిన్న ఊర్లో కూడా పెట్టేసి ఉంటారు వివో ఒప్పో సర్వీస్ సెంటర్స్. మీరు అక్కడికి వెళ్ళి రిపేర్ చేసుకోవచ్చు 2 మొబైల్స్ని. సో నేను రెండింటికి పాయింట్ ఇస్తాను ఇక్కడ కూడా. ఇది ఫైనల్గా కంపారిజన్ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ అగైన్ ఇక్కడ కంపారిజన్లో దేనికి పాయింట్స్ వచ్చాయని చెప్పి వేస్తున్నాను చూడండి, ఏ డిపార్ట్మెంట్లో దేనికి పాయింట్ వచ్చిందని చూడండి. మీరు ఎక్కువ ఏదైతే యూజ్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ బట్టి మీరు మొబైల్ తీసుకోండి. నన్ను ఏం తీసుకుంటావు అని అడిగితే ప్రజెంట్ అయితే నాకు రెండిట్లో గట్టి కాంపిటీషన్ ఉంది. సో ఇక్కడ ఏం తీసుకుంటామని నేనైతే చెప్పలేను. ఒకటి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఒకటి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. కెమెరాస్ కూడా ఇది వీడియోస్కి బాగుంటుంది, ఇది ఫొటోస్కి బాగుంటుంది. T4 Ultra కొంచెం ప్రైస్ తక్కువకి వస్తుంది ఒప్పో కన్నా. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏది తక్కువకి వస్తే అది తీసుకోండి. సో ఇవి క్రైటీరియాస్. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి చూసుకోండి, మీకు ఏది అవసరమో దాన్ని బట్టి మొబైల్ తీసుకోండి. నాకైతే 2 నచ్చాయి. సో రెండిట్లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా, అంత బాగున్నాయి 2. లేదు నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి అంటే నేను ఒప్పో సెలెక్ట్ చేసుకుంటాను. దానికి రీజన్ ఏంటంటే OS. సో కొన్ని రోజుల్లో OriginOS వస్తుంది.
సో అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటా, ఒప్పోని కూడా పక్కన పెట్టేసి. సో అది ప్రజెంట్ అయితే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. సో ఎందుకంటే కొన్ని రోజులు ఆరిజిన్ ఓఎస్ వచ్చేస్తుంది, అన్ని మొబైల్స్కి వస్తుంది, ఈ మొబైల్కి కూడా వస్తుంది. అప్పుడు డిసైడ్ చేసుకోమంటే చెప్పగలనేమో. ప్రజెంట్ అయితే ఒప్పోని సెలెక్ట్ చేసుకుంటా జస్ట్ బికాస్ ఆఫ్ ఓఎస్ అంతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. చాలా కష్టపడుతున్నాం బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో, హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. అది కొంచెం మాకు సపోర్ట్లో ఉంటుంది. సో ఇంతకుమించి మీరు ఏం చేయడం అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువ అడిగేశాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.